Good morning, guys. Okay. Today our session will be in completely in Telugu. The introduction of SAP ERP and SAP ERP and SAP ERP. అసలు ఈఆర్పి అంటే ఏంటి? ఓకే. ముందు ఎస్ఏపి ఈఆర్పి చెప్పుకునే ముందు ఫస్ట్ ఈఆర్పి అంటే ఏందో మనకి కంపల్సరీ ఒక ఐడియా ఉండాలి. ఈఆర్పి అనేది ఏంది? ఎంటర్ప్రైజెస్కి ఇండస్ట్రీస్కి ఈఆర్పి అనేది ఎలా యూజ్ అవుతుంది? అసలు ఇండస్ట్రీస్ ఈ ఈఆర్పి మీద ఎలా రన్ అవుతాయి అనేది చూద్దాం. దాని తర్వాత ఎస్ఏపి ఈఆర్పి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈఆర్పి అనేది ఒక సెంట్రలైజ్డ్ టూల్. ఒక బిజినెస్ గానీ, ఏదైనా ఇండస్ట్రీ గానీ, ఏదైనా ఎంటర్ప్రైజ్ గానీ, ఒక కంపెనీ గానీ, దాంట్లో మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫైనాన్స్ ఒక డిపార్ట్మెంట్, హెచ్ఆర్ ఒక డిపార్ట్మెంట్, హ్యూమన్ రిసోర్స్ ఒక డిపార్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఒక డిపార్ట్మెంట్, సేల్స్ అనేది ఒక డిపార్ట్మెంట్, తర్వాత ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ అనేది ఒక డిపార్ట్మెంట్. ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా! ఇన్ని డిపార్ట్మెంట్స్‌లో ఒక డిపార్ట్మెంట్‌కి నుంచి ఇంకో డిపార్ట్మెంట్‌కి కనెక్టివిటీ ఉండాలి. ఓకేనా? అదే ఆ కనెక్టివిటీ, ఆ లింక్ చేసేదాన్ని ఈఆర్‌పి అంటాం. ఇంటిగ్రేటింగ్ సాఫ్ట్‌వేర్ దట్ మేనేజెస్ ద కోర్ బిజినెస్ ప్రాసెస్. ఈ సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్‌లో 6 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అయ్యే కాదు ఇంకా చాలా ఉండొచ్చు. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటిని ఇంటర్‌లింక్ చేసేదే ఈఆర్‌పి. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు స్క్రీన్ చూసినట్టయితే ఇవి ఇవన్నీ ఎ ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటికి ఎస్ఏపి ఏం చేసిందంటే ప్రతి డిపార్ట్మెంట్‌కి ఒక మాడ్యూల్‌ని ఫిక్స్ చేసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌కి ఒక టీము, కంట్రోలింగ్ డిపార్ట్మెంట్‌కి ఒక టీము, సేల్స్ టీమ్‌కి ఒక డిపార్ట్మెంట్, తర్వాత హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్‌కి ఒక డిపార్ట్మెంట్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ ఇయన్నీ ఒక డిపార్ట్మెంట్స్ అన్నిటికి ఒక మాడ్యూలే పెట్టేసిందనమాట. దేనికి దానికి దాని కన్సల్టెంట్స్ ఉంటారు. మనకి ఇండస్ట్రీలో చూసుకుంటే. ఈఆర్‌పి ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆహ్, ఇండస్ట్రీస్‌కి ఎలాంటి యూజ్ అంటే, డేటా అనేది అక్యురేట్‌గా ఉంటది. ఓకే. ఇప్పుడు మాన్యుయల్‌గా డాక్యుమెంట్స్‌లో ఇప్పుడు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. లాస్ట్ ఇయర్ వాళ్ళు 1,00,000 కార్లు అమ్మిర్రనుకోండి. ఆ 1,00,000 కార్లని ఒక ఈఆర్‌పి సిస్టమ్ అనేది, ఒక సాఫ్ట్‌వేర్ అనేది లేకుండా, ఓన్లీ ఒక డాక్యుమెంట్‌లో, ఎక్సెల్ షీట్‌లో, స్ప్రెడ్ షీట్‌లో మనం మెయింటైన్ చేస్తే ఆ డేటా డూప్లికేషన్ ఉంటది. ఆ డేటా అక్యురేట్ గూడా ఉండదు. ఓకే. అలాంటి మిస్టేక్స్ ఉంటాయి. అండ్ ఆ డేటా అనేది రియల్ టైమ్ కూడా ఉండదు. రియల్ టైమ్ అంటే లైవ్ డేటా గూడా గాదది. ఒక డేటా అంటే పాస్ట్ హిస్టరీ బేస్ జేసుకొని ఇప్పుడు లాస్ట్ ఇయర్‌లో 1,00,000 కార్లు అమ్మినోడు, ఇంకా ముందు ఇయర్ ఎన్ని కార్లు తయారు జేయాలో వాడికొక ఒక ప్లానింగ్ అనేది ఉండాలి గదా! ఒక డెసిషన్ మేకింగ్ అనేది ఉండాలి. ఓకే. అది ఆ డెసిషన్ మేకింగ్ ఉండాలంటే ఒక సాఫ్ట్‌వేర్ కావాలి వాడికి. ఇప్పుడు ఆ స్ప్రెడ్ షీట్స్, ఆ డేటా చూసి వాళ్ళకంత అక్యురేట్ డేటా రాదు. ఎందుకంటే అదంతా హిస్టరీ ఆఫ్ డేటా. బట్ ఎస్ఏపీ ఏం చేస్తది చెప్పనా? సేమ్ లాస్ట్ టైమ్ వాళ్ళు సేల్ చేసిన ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని ఎస్ఏపీలో రికార్డ్ చేస్తారు. ఆ డేటా అంతా డేటాబేస్‌లో ఉంటది. సో, ఎస్ఏపీనే కాలిక్యులేట్ చేసి చెప్తది. ఓకే. మీరు నెక్స్ట్ ఇయర్ ఇన్ని కార్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఓకే. దానికింత అయితేనా ఇది ఎవరు చూసుకుంటారు? ఎస్ఏపీలోనే ఒక మాడ్యూల్ ఉంటది. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని వాళ్ళు చూసుకుంటారు. ఓకే. తర్వాత ఫైనాన్స్ టీమ్ ఉంటది. దానికి ఎంత ఫైనాన్స్ కావాలనేది ఫైనాన్స్ టీమ్ చూసుకుంటారు. తర్వాత ఎంఎం టీమ్ ఉంటది. మెటీరియల్ మేనేజ్మెంట్. దానికి ఏదైతే మెటీరియల్ కావాలో ఎంఎం టీమ్ వాళ్ళు చూసుకుంటారు. ఇయన్నీ ఎస్ఏపీలో మాడ్యూల్స్ అండి. కానీ మన బేసిస్ మాడ్యూల్ వచ్చేసి కంప్లీట్‌లీ టెక్నికల్ మాడ్యూల్. మనం వీళ్ళందరికీ బిజినెస్ నడవడానికి సపోర్ట్ ఇస్తామనమాట. ఈ ఎస్ఏపీ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసేదే మన బేసిస్ వాళ్ళం. ఈ డేటాబేస్ ఇన్‌స్టాల్ చేసేది మనం బేసిస్ వాళ్ళం. ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫిక్స్ చేసేది మన బేసిస్ వాళ్ళే. కంప్లీట్‌లీ ఇట్స్ అవర్ బేసిస్ రెస్పాన్సిబిలిటీ టు ఇన్‌స్టాల్ ద ఎస్ఏపీ సిస్టమ్, టు ఇన్‌స్టాల్ డేటాబేసెస్, టు మెయింటైన్ ద కాన్ఫిగరేషన్స్. ఈస్ దట్ క్లియర్ గైస్? Yes. Yes, yes. ఎస్ఏపీ అబ్రివియేషన్ ఏంటి? సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్.
సిస్టమ్స్ ఎస్ఏపి సిస్టమ్ అప్లికేషన్స్ ఇస్తుంది. ఎస్ఏపి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఎస్ఏపి ప్రోడక్ట్స్ అంటే మ్మ్, ఇప్పుడు మన జియో వాడికి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. జియో సిమ్స్ అని, తర్వాత జియో ఫైబర్ నెట్ అని, ఇవన్నీ జియో ఆ, జియో ఎయిర్ ఫైబర్ అని, ఇవన్నీ వాడి ప్రోడక్ట్స్. ఇలానే ఎస్ఏపి వాడికి కూడా బేస్డ్ ఆన్ ద బిజినెస్ వాడికి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే ఆ ప్రోడక్ట్ కొన్ని సమ్ ప్రోడక్ట్స్ ఆర్ సూటబుల్ ఫర్ సమ్ బిజినెస్. ఇప్పుడు ఈఆర్పి అనేది ఉంది. ఈఆర్పి అనేది ఒక ప్రోడక్ట్. ఎస్4 అనేది ఉంది. ఎస్4 అనేది ఒక ప్రోడక్ట్. హనా డేటాబేస్ ఉంది. ఇది ఒక ప్రోడక్ట్. సో సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ ఎస్ఏపి అంటే. ఓకే, ఈఆర్పీస్ అనేవి మనకి మార్కెట్లో చాలా ఉన్నాయి. ఓరాకిల్ ఈఆర్పి అని. ఇప్పుడు మనం ఈఆర్పి అంటే ఏందో చెప్పుకున్నాం. ఒక ఇండస్ట్రీలో డిఫరెంట్ టీమ్స్ని వాళ్ళ డేటాని ఇంటర్లింక్ చేసేదే ఎస్ఏపి. అంటే ఒక ఫైనాన్స్ టీమ్ వాడు సేల్స్ టీమ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ, ఏమయ్యా ఈరోజు ఆ, ఎన్ని 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 సేల్స్ అయినాయి, దానికి నీకు ఎంత డబ్బులు కావాలి అని వీడు వెళ్ళి వాడిని అడగాల్సిన అవసరం లేదు. వీడి దగ్గర నుంచి వాడికి ఎలాంటి డాక్యుమెంట్స్ పంపాల్సిన అవసరం లేదు. జస్ట్ విత్ ఇన్ వన్ అప్లికేషన్ ద్వారా ఈ ఎస్ఏపి అనే అప్లికేషన్ యూజ్ చేసుకునే డిఫరెంట్ టీమ్స్ ఇండస్ట్రీలో ప్రాసెస్ అవుతాయి, జస్ట్ బికాస్ ఆఫ్ వన్ అప్లికేషన్, వన్ సాఫ్ట్వేర్. ఎవడు ఎక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చుంటాడు. ఓకేనా. తర్వాత ఎస్ఏపి అనేది ప్రతి ఇండస్ట్రీకి సూటబుల్ అవుద్ది. ఓ నాట్ ఓన్లీ లార్జ్ ఇండస్ట్రీస్, మీడియం, స్మాల్, లార్జ్, ప్రతి ఇండస్ట్రీకి సూటబుల్ అవుద్ది. అందుకే 80% ఇన్ ద వరల్డ్ యూజ్ చేసే ఈఆర్పి ఏంటంటే ఎస్ఏపిఏ. ఎస్ఏపి ఈఆర్పి ఆర్కిటెక్చర్ మనకి ఎలా ఉంటుంది అంటే 3 లేయర్స్ ఉంటాయి. దీని గురించి మనం ఫ్యూచర్లో డీప్గా చూస్తాం. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ఈ 3 లేయర్స్ నేను అక్కడ చూపిస్తున్నా కదా. ప్రజెంటేషన్ లేయర్ అనేది యూజర్స్ అందరూ ప్రజెంటేషన్ లేయర్లో కనెక్ట్ అవుతారు. ఆ ప్రజెంటేషన్ లేయర్ అనేది అప్లికేషన్ కనెక్ట్ అవుతుంది. ఆ అప్లికేషన్ అనేది డేటాబేస్ నుంచి డేటా పుల్ చేసుకుంటుంది. ఇప్పుడు యూజర్స్ డేటా అంతా మన డేటాబేస్లో ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఏం చేస్తుంది, ఆ డేటాను పుల్ చేస్తుంది. ఈ ప్రజెంటేషన్ లేయర్ అనేది ఏం చేస్తుంది, ఆ ఈ ప్రజెంటేషన్ లేయర్ ఈ అప్లికేషన్ లేయర్తో కనెక్ట్ అవుతుంది. ఈ అప్లికేషన్ లేయర్తో ప్రజెంటేషన్ లేయర్ అంటే మనము ద యూజర్స్ అందరూ ప్రజెంటేషన్ లేయర్లోనే కనెక్ట్ అవుతారు. ప్రజెంటేషన్ లేయర్ అనేది జియూఐ, అది కూడా చూపిస్తాం మనం. అప్లికేషన్ లేయర్ అనేది ఇది బిజినెస్ ప్రాసెస్ చేసేది అప్లికేషన్ లేయర్. దీంట్లో జరిగే డేటా అంతా మన డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. ఈజ్ అట్ క్లియర్ గైస్? ఆ, ఇందాక మనం చెప్పినాం కదా ఈఆర్పి అనేది ఎలా రన్ అవుతుందో. ఇది జస్ట్ ఒక డైగ్రామేటికల్ ఆర్డర్ అనమాట. ఒక సేల్స్ టీమ్ ఉంటుంది. ఇన్వెంటరీ అంటే ఒక గోడౌన్ లాంటిది అనమాట, స్టాక్ స్టోర్ చేసుకునేది. ఈ ప్రొడక్షన్ అంటే లైక్ ఎంత ప్రొడక్షన్ ప్లానింగ్ చేయాలి. ఇప్పుడు ప్రొడక్షన్ ఇవన్నీ ఒక టీమ్స్ అబ్బా. ఇవన్నీ ఎస్డి అంటే ఒక టీము, ఎంఎం అంటే ఒక టీము, అండ్ పీపీ అంటే ఒక టీము. ఈ టీమ్స్ అన్ని ప్రతి దానికి ఒక టీం ఉంటారు, ప్రతి డిపార్ట్మెంట్కి. వీళ్ళు కూడా ఎస్ఐపి వాళ్ళు, కానీ వీళ్ళని ఫంక్షనల్ టీం అంటాం. మన బేసిస్ టీం ఒకటే టెక్నికల్ టీం. ఓకే. ఫస్ట్ సేల్స్ సేల్స్ ఆర్డర్లో నాకు వీళ్ళు లాస్ట్ ఇయర్ జరిగిన సేల్స్ యూజ్ చేసుకొని ఇన్వెంటరీకి వీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ డేటా పాస్ చేస్తారు. వీళ్ళు మెటీరియల్ మేనేజ్మెంట్, వీళ్ళు ఏం చేస్తారు. సో వీడి ఎంత లాస్ట్ ఇయర్ జరిగిన సేల్స్ బట్టి, ఓకే సేల్స్ ఎక్కువ జరిగితే వీడి మెటీరియల్ ఎక్కువ తెప్పించుకొని వీడి ప్రొడక్షన్ ఎక్కువ చేసుకుంటాడు. అట్లా వీళ్ళు అలా అలా డేటా అనేది వీళ్ళు ఇట్లా కమ్యూనికేట్ అవుతుంది అనమాట, ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని డిఫరెంట్ టీమ్స్కి. ఓకే, ఇది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ యూజ్ చేసుకొని డిఫరెంట్ టీమ్స్ దాన్ని యూజ్ చేసుకుంటాయి అనమాట. ఎస్ఏపి హైలైట్స్ ఏంటి? ఓకే, రియల్ టైం బిజినెస్ ప్రాసెసింగ్ అంటే రియల్ టైం అంటే పాస్ట్ డేటాని హిస్టరీ. అట్లా హిస్టరీ కాదు, రియల్ టైం డేటా అంటే లాస్ట్ 1 minute డేటా కూడా మనం చూడొచ్చు. ఓకే, లాస్ట్ 1 week మన ఫైనాన్స్ ఎంత ఉంది. ఓకే, మన అకౌంట్స్ ఏంటి. మీరు బీకామ్ అన్నారు కదా, ఓకే బీకామ్ చేసిన వాళ్ళకి అంటే అకౌంట్స్ అవన్నీ ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు, ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేస్తారు. సో అలాంటి మాన్యువల్ వర్క్ని అవాయిడ్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది రియల్ టైం, హై స్కేలబిలిటీ అండ్ సెక్యూరిటీ. డేటా అనేది డేటాబేస్లో ఉంటుంది కాబట్టి కంప్లీట్ సెక్యూరిటీ, నో వన్ కెన్ యాక్సెస్, నో వన్ కెన్ సీ అవర్ డేటా. బ్యాంక్ డేటా ఉంటుంది ఇప్పుడు, చాలా ఇంపార్టెంట్ డేటా అది, దానికి చాలా సెక్యూరిటీ కావాలి. బ్యాంక్ సిస్టమ్స్ కూడా మన ఎస్ఏపీనే యూజ్ చేస్తారు. తర్వాత ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్స్ అంటే మనకి ఇండస్ట్రీస్ ఉంటాయి, రీటైల్, ఫార్మా, ప్రతి ఇండస్ట్రీకి సూటబుల్ అవుద్ది. తర్వాత క్లౌడ్, ఆన్ ప్రిమైజ్, అంటే ఎస్ఏపిని మనం క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ జూర్ అనేది క్లౌడ్ అనమాట. ఆ క్లౌడ్లో ఇన్స్టాల్ చేయొచ్చు.
అండ్ ఆన్ ప్రిమైస్లో కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది మనకు అందుబాటులో ఉన్న ఈఆర్పీస్ అనమాట. ఎస్ఏపి ఈఆర్పి, ఒరాకిల్ ఈఆర్పి, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఈఆర్పీస్. బట్ ఎస్ఏపి యూజ్డ్ బై ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అక్రాస్ ఇండస్ట్రీస్. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఎస్ఏపినే యూజ్ చేశాయి ఇప్పటి వరకు. ఇప్పటి స్టిల్ ఎస్ఏపి ఈజ్ రాకింగ్ ఇన్ ఈఆర్పి. ఓకే, ఎస్ఏపి ఆల్వేస్ ఇన్ ఎస్ఏపి విల్ ఎవర్ గ్రీన్. ద కెరీర్ ఇన్ ఎస్ఏపి ఆల్సో ఎవర్ గ్రీన్. ఎస్ఏపి కెరీర్ అనేది ఎవర్ గ్రీన్. దట్ టు బేసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బేసిస్ లేకపోతే అసలు ఒక ఇండస్ట్రీ ఎస్ఏపి సిస్టమే రన్ అవ్వదు. అంత అంత క్రూషియల్ టీమ్ అనే బేసిస్ టీమ్, మన బేసిస్ టీమ్. ఇది జస్ట్ ఏంటంటే కంపారిజన్ వితౌట్ ఈఆర్పి విత్ ఈఆర్పి. ఓకే, వితౌట్ ఈఆర్పి, ఈఆర్పి లేకపోతే ఏంటి, ఇప్పుడు అంత డేటా క్యాలిక్యులేషన్ అనేది ప్రాపర్గా మనం క్యాలిక్యులేట్ చేయలేం. ఓకే, ప్రోన్ టు స్టాక్ అవుట్ ఎర్రర్స్. సరిగ్గా అకౌంట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ ఉంది. డీమార్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉంది. రైస్ అనేది వాళ్ళు ఒక లైక్ ఒక నోట్బుక్లో మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, ఈరోజు 1000 కట్టలు రైస్ దిగింది అనుకో. సో దాంట్లో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ రైస్ సేల్స్ అయిపోయినాయి, కానీ అది సేల్స్ అయిపోయినట్టు ఆ నోట్బుక్లో అప్డేట్ చేసుకోవడం మర్చిపోయారు. వాళ్ళు ఇంకా స్టాక్ ఉందనుకుంటారు, కానీ అది అక్కడ స్టాక్ అయిపోయింది. సో ఈఆర్పి ఏం చేస్తుంది, ఈఆర్పిలో జస్ట్ మనం ఒక టీ కోడ్ కొడితే చాలు, ఎగ్జాక్ట్ డేటా మనకి చూపించేస్తుంది. మన దగ్గర ఎన్ని సేల్స్ అయినాయి, ఇంకా ఎంత స్టాక్ ఉంది. సో ఆ డేటా మొత్తం అక్యురేట్గా వచ్చేస్తుంది. ఓకే, స్టాక్ లేదు కాబట్టి కస్టమర్ స్టాక్ తెప్పించుకుంటాడు. అట్లా ప్రతి ఈ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట మనకి. ప్రొడక్షన్ ప్లానింగ్, మనకి ఎగ్జాక్ట్ డేటా, ఎగ్జాక్ట్ సేల్స్ డేటా తెలియకపోతే మనం కరెక్ట్ ప్రొడక్ట్ ఎంత ప్రొడక్ట్ చేయాలో మనకు అర్థం కాదు. ఏది కస్టమర్స్కి అర్థం కాదు, బిజినెసెస్ వాళ్ళకి అర్థం కాదు. సో ఎస్ఏపి ఈఆర్పి ఏంటంటే, ఈఆర్పి ఏం చేస్తుంది, కరెక్ట్ ఎగ్జాక్ట్ డేటా ఇస్తుంది లాస్ట్ ఇయర్ సేల్స్ బట్టి. ఈ ఓకే, నెక్స్ట్ ఇయర్ ఎంత మనం ప్రొడ్యూస్ చేయాలి అన్నది ఒక ఐడియా అనేది వస్తుంది మన ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ప్రొక్యూర్మెంట్, తర్వాత హెచ్ఆర్ మేనేజ్మెంట్ కూడా మొత్తం పేపర్ బేస్డ్ వర్క్ లైక్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఎట్లా జీతాలు ఇవ్వాలి, ఇవన్నీ పేపర్ బేస్డ్ వర్క్ అయితే ఆబ్వియస్లీ ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుంది అండ్ టైం కన్జ్యూమింగ్ కూడా. అదే ఈ సెంట్రలైజ్డ్ ఎంప్లాయీ డేటా అంతా మనం ఎస్ఏపిలో మెయింటైన్ చేయొచ్చు. ఇది హెచ్ఆర్ టీం వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అందుకే ఎస్ఏపిలో హెచ్ఆర్ అనేది కూడా ఒక మాడ్యూల్. ఓకే. హిస్టరీ ఆఫ్ ఎస్ఏపి చూద్దాం. ఇది ఎప్పుడు పుట్టింది అసలు, ఎలా ఎలా స్టార్ట్ అయింది ఎస్ఏపి అనేది, ఎప్పుడు స్టార్ట్ అయింది. ఎస్ఏపి అనేది సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ డేటా ప్రోడక్ట్స్ ఇన్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇది ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, 1972 ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1972. 55 years బ్యాకే దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారా, ఐబిఎం ఎంప్లాయీస్. ఫార్మర్ అప్పట్లో ఒక 5 ఎంప్లాయీస్, ఐబిఎం ఎంప్లాయీస్ కలిసి జర్మనీలో ఒక స్టార్టప్ లాగా దీన్ని కనుక్కున్నారు. ఓకే, ఇలాంటి ఈఆర్పి సాఫ్ట్వేర్ ఒకటి మనం తయారు చేద్దాం, మనం బిజినెసెస్కి ఇద్దాం. సో వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచుతాం, వాళ్ళ సేల్స్ ఇంక్రీజ్ చేద్దాం అనే దాని మీద వాళ్ళు థింక్ చేసి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది అప్పుడు ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, అది నౌ వరల్డ్లో అదే బెస్ట్ ఈఆర్పి సాఫ్ట్వేర్ ఎస్ఏపి అనేది. సో ఏదైనా సరే, హ్యూమన్ రిసోర్స్ అయినా, ఫైనాన్స్ అయినా, లాజిస్టిక్స్ అయినా, ప్రతి ఇండస్ట్రీకి సూటబుల్ అయింది సాఫ్ట్వేర్. 1972లో వాళ్ళు R1 ఆర్కిటెక్చర్, ఈ R1 R2 R3 అనేవి ఆర్కిటెక్చర్ అనమాట. జస్ట్ అప్డేట్, R1 తర్వాత R2 తెచ్చారు, R2 తర్వాత R3 తెచ్చారు, R3 తర్వాత ఇప్పుడు మనకి S/4HANA ఉంది. సో ఇలా 1972లో R1 ఆర్కిటెక్చర్ అంటే మొత్తం ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ దాంట్లోనే ఉంటుంది, డేటాబేస్ దాంట్లో ఉంటుంది. వన్ లేయర్లోనే మన అన్ని ఉంటాయి. R2 ఆర్కిటెక్చర్ ఏంటంటే 2 లేయర్స్ ఉంటాయి అనమాట. అప్లికేషన్ ఒక లేయర్లో ఉంటుంది, డేటాబేస్ ఒక లేయర్లో ఉంటుంది. ఓకే, అంటే బోత్ ఆర్ సిమిలర్, బట్ అప్లికేషన్ ఒక లేయర్లో ఉంటుంది, డేటాబేస్ ఒక లేయర్లో ఉంటుంది. ఎందుకంటే ఆ, అది లోడ్ బ్యాలెన్సింగ్ అనమాట. ఇప్పుడు అప్లికేషన్, డేటాబేస్ రెండు ఒకటే సర్వర్ మీద ఉంటే ఆ సర్వర్ మీద లోడ్ అవుతుంది. సో వాళ్ళకి డేటా రిట్రీవ్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అవాయిడ్ చేయడానికి అప్లికేషన్ ఒక లేయర్ని ఒక లేయర్లో పెట్టారు, డేటాబేస్ లేయర్ని ఒక లేయర్లో పెట్టారు. సో దానివల్ల లోడ్ అనేది
వాళ్ళకి తగ్గిద్ది. తర్వాత ఆర్ త్రీ ఆర్కిటెక్చర్ అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పిన ప్రజెంటేషన్, అప్లికేషన్, డేటాబేస్ ఈ మూడు త్రీ డి త్రీ డిఫరెంట్ లేయర్స్లో ఉంటాయన్నమాట. అది ఆర్3 అంటుంది దాన్ని. ప్రజెంటేషన్ లేయర్లో జియూఐ ఉంటుంది, అప్లికేషన్ లేయర్లో మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం, డేటాబేస్ లేయర్లో డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తాం. ఈసీసీ అనేది ఒక ఎస్ఏపి కాంపోనెంట్. దీని గురించి కూడా మనం అంత చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఎస్4 అన్న ఇది లేటెస్ట్ 2015లో ఆఫ్టర్, ఇది కూడా ఒక ఆర్3 ఆర్కిటెక్చర్. బట్ దిస్ ఈస్ ఎ హై స్పీడ్ అప్లికేషన్. వై? బికాస్ ఎస్ఏపి ఎస్4 హానా ఈస్ అన్ అప్లికేషన్ విచ్ బిల్డ్స్ ఆన్ హానా డేటాబేస్. ఎస్4 హానా విల్ వర్క్ ఆన్ ఓన్లీ హానా డేటాబేస్ లోనే వర్క్ అయింది. ఎస్టర్డే నిన్న మనం చూపించాం హానా డేటాబేస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో. ఓకే. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని మీద ఎస్4 హనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం. ఎస్4 హనా అది హనా అనేది ఒక హై స్పీడ్ డేటాబేస్. హనా అనేది ఇది ఎస్ఏపి వాడు ఓన్ డేటాబేస్ అనమాట. హనా ఎస్ఏపి హనా అనేది ఇన్ మెమరీ డేటాబేస్. ఇన్ మెమరీ అంటే డేటా మొత్తం కూడా మెమరీలో ర్యామ్లోనే ఉంటుంది, రోమ్లో ఉండదు. డేటా మొత్తం కూడా మనం ర్యామ్లోనే పెడతాం. అందుకనే మనకి మినిమం ఎస్ఏపి హనా ఇన్స్టాల్ చేయాలంటే 32 GB ఆఫ్ ర్యామ్ కావాలి. ఎస్వర్ అన్న దీన్ని మనం క్లౌడ్లో ఏడబ్ల్యూఎస్, జీసీపీ, అజూర్ క్లౌడ్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మన ఆన్ ప్రైమేజ్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఈసీసీకి ఎస్వర్ అన్నకి డిఫరెన్స్. ఈసీసీ అనేది ఒక ప్రోడక్ట్. ఇందాక చెప్పాను కదా ఎస్ఏపీ చాలా ప్రోడక్ట్స్ ఉంటాయని. ఈసీసీ అనేది ఒక ప్రోడక్ట్, ఎస్వర్ అనేది ఒక ప్రోడక్ట్ అంటే లైక్ అప్లికేషన్స్. ఈసీసీ అనేది ఎలాంటి డీబీఐలో అయినా ఇన్స్టాల్ చేయొచ్చు. ఒరాకిల్, ఎంఎస్ ఎస్క్యూఎల్, తర్వాత ఇంకేముంటాయి డేటాబేసెస్. ఎనీ ఐడియా గైస్? ఎనీ ఐడియా అబౌట్ డేటాబేసెస్? Yeah, Oh, in the how SQL, many? MySQL database Yeah. and the Linux and the UA user like databases. ఒక లైనస్ ఈజ్ నాట్ ఏ డేటాబేస్. లైనస్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. లైనస్ అనేది మనకు ఆపరేటింగ్ సిస్టమ్. లైనక్స్ అనేది ఇప్పుడు మనం UA, I'm asked UA user interface. పర్లేదు. సో తర్వాత ఇది ఎస్వర్ అనేది మనం క్లౌడ్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది మన ఎస్ఐపి ఎవల్యూషన్. ఇది R1 నుంచి R2కి, ఆర్ త్రీ నుంచి ఈసీసీకి, ఈసీసీ నుంచి ఎస్4 హనా నుంచి ఇప్పుడు 2021 ఎస్4 హనా క్లౌడ్ అండ్ రైజ్ విత్ శాప్ ఇది లేటెస్ట్ వర్షన్ 2021 ఇది. ఓకే. ఇది ఎవల్యూషన్ ఆఫ్ ఎస్ఐపి. అంటే 1972 నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి ఇయర్ వాళ్ళ ప్రోడక్ట్ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆర్1 నుంచి ఆర్2కి, ఆర్3 నుంచి ఆర్3కి, తర్వాత ఎస్4 హనా అని, ఇప్పుడు ఎస్4 హనా బీటీపీ అని చాలా ప్రోడక్ట్స్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ఏది బేస్డ్ ఆన్ ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్. వాళ్ళు చాలా ప్రోడక్ట్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ వస్తున్నారు. స్టిల్ దట్స్ ద రీజన్ ఎస్ఐపి అనేది ఎప్పుడు టాప్లోనే ఉంటుంది ఈఆర్పి సెక్టర్లో. ఫ్యూచర్ ఆఫ్ ఎస్ఐపి అంటే ఇంటెలిజెంట్ ఎంటర్ప్రైజ్ అంటే కొన్ని ఏఐ టూల్స్ కూడా వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు ఫ్యూచర్లో. ఇంటెలిజెంట్ అంటే కొన్ని ఎస్ఐపి ఇంటిగ్రేటింగ్ విత్ ద ఏఐ కంప్లీట్లీ. ఈ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ ఇవన్నీ ఏఐతో ఇంటరాక్ట్ చేసి ఆటోమేటిక్గా అయిపోతాయి అనమాట సమ్ టాస్క్ అనేవి. అది దట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు బిజినెస్. ఒక ఎస్ఐపి బీటీపీ అనేది కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు. ఎస్4 అన్న పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. అంటే ఇప్పుడు ఎస్4 అనేది ఒక ఎస్ఐపి ప్రోడక్ట్. దీన్ని పబ్లిక్లో, ప్రైవేట్లో రెండిట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే డిఫరెన్సెస్ మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. దట్స్ ఆల్ అబౌట్ హిస్టరీ ఆఫ్ ఎస్ఐపి. Yeah. నేను మనం డేటాబేస్ ఇన్స్టాల్ చేసినాం కదా, అది చూపిస్తావు సరే. దిస్ ఇస్ థియరీ పార్ట్. యాక్చువల్లీ ఎస్టర్డే మనం డేటాబేస్ ఇన్స్టాల్ చేసినాం. స్టాప్ రికార్డింగ్.